హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ చేయండి స్టార్ట్ చేయండి ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. కార్తీక మాసంలో మా వీధి వనభోజనాలండి. కార్తీక మాసంలో త్రిమూర్తుల పూజ ఆదివారం రోజు చేస్తారు. కార్తీక మాసం విశిష్టత చెప్పుకోలేనిది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. 12 నెలల్లో ఒక మాసం శివునికి ఇష్టమైనది. కార్తీక మాసం వలన భక్తులు ఎక్కువగా శివుణ్ణి పూజిస్తారు. ఆ నెలలో ప్రతి సోమవారం శివ పూజ కూడా చేస్తారు. అలానే వనభోజనాలు కూడా పెట్టుకుంటారు. వనభోజనాలు పెట్టినందువలన మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసం నెలంతా పూజలు చేసిన వారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. తులసమ్మకి ఎక్కువగా పూజలు చేస్తారు. కార్తీక మాసం అయిన తరువాత పాడ్యం రోజు అన్ని నైవేద్యాలు వండి తులసమ్మకి పూలపాడ్యం అని నైవేద్యాలను సమర్పిస్తారు. కార్తీక మాసం విశిష్టత చెప్పలేనిది. ఇంకా చాలా ఉంది. మా వీధిలో అందరం కలిసిమెలిసి ఉంటాం. అన్ని వంటలు మేమే చేసుకొని ముసలి వాళ్ళందరికీ ఇంటి దగ్గరే భోజనం పెట్టేస్తాం. మా వీధి చాలా పెద్దదండి. మేము చేసే వంటలను తులసమ్మ దగ్గర పెడతాం. అలాగే మేము చేసిన వంటలను తీసుకుని అందరం కలిసి తోటలో చెట్టు కింద భోజనాలు చేస్తాం. ఇలా అన్ని వంటలు వండించుకొని వీధిలో అందరం కలిపి తోటలోకి వెళ్తాం. చూడండి బూరెలు ఎలా ఉన్నాయో. ఇలా ఒకరికొకరిని కలిసిమెలిసి ఉంటాం. అన్ని వంటలు అయిపోయాయి. చివరిగా బూరెలు వండుకుంటున్నాం. ఇలా ఆటోలో మేము చేసే వంటలు అన్నీ ముందుగా పంపించేస్తాం. తర్వాత మేమందరం కలిసి తోటలోకి వెళ్తాం. చూడండి ముసలి వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టేశాము. ఇలా ఆటోలో తోటలోకి వెళ్ళిపోతాం. మేము వెళ్ళే తోటలో శివుని లింగాకారం వెలసిందండి. అందువలన అక్కడ శివునికి గుడి కూడా కట్టిస్తున్నారు. ఇలా మేమంతా కలిసి అనుగ్రహం పొందాము. ఇలా విగ్రహం కూడా చూడండి, సాయిబాబా విగ్రహం కూడా పెట్టారు. వెనక్కి ఇలా గుడి, పెద్ద గుడి కడుతున్నారు. ఇదేనండి లింగాకారం, వెలిసిన లింగాకారం. ఇక్కడ మేమందరం కలిసి ఫోటోలు దిగాము. చూడండి నందమ్మకి చెవిలో ఏవైనా కోరికలు ఉంటే చెప్పుకోవచ్చటండి. తోట కూడా మా ఊరి వాళ్ళదే. మేమంతా దేవుని దర్శించి భోజనం చేస్తూ పక్క తోటలోకి వెళ్ళిపోతాం. ఇదేనండి వెలిసిన లింగాకారం ముందు నందమ్మ. ఈ హ్యాపీనెస్సే వేరండి. చూడండి ఇలా వనభోజనాలు తిని మేమంతా కలిసి భోజనం చేస్తూ పక్క తోటలో వనభోజనాలు చూసేద్దాం రండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే,
పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.